నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కు ఇక రోజులు దగ్గర పడుతున్నాయా? ఈజ్ నాటో డైయింగ్? ఇఫ్ సో, హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ వరల్డ్? ప్రపంచంపై ఏంటి ప్రభావం, మనపై ఏంటి ప్రభావం? సో ఇది ఒక ఆసక్తికరమైన క్వశ్చన్. ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఒక 10 ఏళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగితే ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయని. ఎందుకంటే నాటో అమెరికా నాయకత్వంలోని ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్, అంటే నార్త్ అమెరికా అండ్ యూరప్ మధ్య ఒక బలమైన బంధానికి, అమెరికా యూరప్ మధ్య ఒక బలమైన బంధానికి ఒక ప్రాతిపదిక. కానీ మరి ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే, ఒకటి, ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూరప్ను రకరకాలుగా అవమానిస్తున్నాడు, గేలి చేస్తున్నాడు. అమెరికా ప్రజల సొమ్ముతో మీరు బతుకుతున్నారు, మీ భద్రతను మేమెందుకు సబ్సిడైజ్ చేయాలి, మీరే చూసుకోవాలి అని ఫస్ట్ టర్మ్లో 2% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టమన్నాడు, సెకండ్ టర్మ్లో 5% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టమన్నాడు. సో అమెరికా తన గ్లోబల్ డామినేషన్ కొరకు యూరప్కు ఆ రకమైన సహాయం అని కూడా అనలేము, తన సెక్యూరిటీ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ చారిటీ. ఒకవేళ అమెరికానే పక్క జరిగితే అదే పని రష్యా చేయొచ్చు, అదే పని చైనా చేయొచ్చు. సో గ్లోబల్ డామినేషన్ కోరుకునే క్రమంలో అమెరికా ఎక్స్టెండ్ చేస్తే అదేదో దయాదక్షిణాలతో చేస్తున్నట్లు ట్రంప్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక సెకండ్ డైమెన్షన్ ఏమొచ్చింది? ఉక్రెయిన్ వార్. ట్రంప్ రాకముందు అమెరికా యూరప్లో ఐక్యంగా ఉక్రెయిన్కు సపోర్ట్ చేశాయి, రష్యాతో పరోక్షంగా పోరాడాయి, రష్యా పైన అనేక రకాలుగా శాంక్షన్స్తో ఒత్తిడి చేశాయి. కానీ ట్రంప్ రావడంతోనే నేనే ప్రెసిడెంట్ ఉంటే అసలు ఈ యుక్రెయిన్ వారే ఉండేది కాదన్నాడు. ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ అవమానించాడు, పుటిన్ని మెచ్చుకున్నాడు. 20% ఆఫ్ ల్యాండ్ రష్యా ఆక్రమించుకుంటే దాన్ని వదిలేసుకోండి అన్నాడు, ల్యాండ్ ఫర్ పీస్ అన్నాడు. ఉక్రెయిన్కు సహాయాన్ని కూడా ఆపివేశాడు, బాగా తగ్గించాడు. దీంతో యూరప్కు ఉక్రెయిన్ ఇస్ ఎ ప్రియారిటీ. ఎందుకంటే ఉక్రెయిన్ కనుక మనము కాపాడుకోకపోతే రష్యన్ అగ్రెషన్ నుంచి వెస్ట్రన్ యూరప్ను కాపాడలేమని వారి నమ్మకం. సో అందువల్ల ఈ రెండవ విషయంలో కీలకమైన తమ జియో పొలిటికల్ స్ట్రాటజీలో అమెరికా కలిసి రాకపోవడం రెండవ డైమెన్షన్ యూరప్కు. మూడవ డైమెన్షన్ గ్రీన్లాండ్ను, అది డెన్మార్క్ చెందిన సెమీ అటానమస్ రీజన్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, డెన్మార్క్ యూరోపియన్ కంట్రీ, నాటోలో సభ్యదేశం. కానీ గ్రీన్లాండ్ను కావాల్సిందే, వేయాల్సిందే, అవసరమైతే మిలిటరీ అండ్ ఎకనామిక్ మైట్ కూడా ఉపయోగిస్తానంటూ మాట్లాడాడు. అంతేకాకుండా నాటో అలయన్స్లైన కెనడా లాంటి దేశంపై కూడా అవమానకరంగా మాట్లాడాడు, 51st స్టేట్గా చేరండి అని. సో ఇలా ఇది నాటోలో ఒక రకమైన అనుమానాల్ని రేకెత్తించింది. అసలు అమెరికా మనకు ఎంతకాలం అండగా ఉంటుంది అనే ప్రశ్న మొదలైంది. ఆ తర్వాత 4వది ఇరాన్ వార్. ఇరాన్ వార్కి వచ్చే వరకు మీకు ఒక ఛాలెంజ్ ముందుకు వచ్చింది. అంటే ట్రంప్ యూరోపియన్ సెక్యూరిటీని మాకు సంబంధం లేదని అనడంతో మొదలై ఉక్రెయిన్ వార్లో దూరమై ఆఖరికి గ్రీన్లాండ్లో చెడిపోయి ఇరాన్ వార్కి వచ్చేవరకు ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ ఆల్ ది అబౌవ్ 3. సో ఇరాన్లో అమెరికా ఏకపక్ష యుద్ధాన్ని సపోర్ట్ చేయడానికి నాటో అలైన్స్ ఏవి ముందుకు రాలే. దాంతో నాటో అవసరమే లేదు, మేం లేదు నాటో ఎక్కడిది, నాటో నానా మాటలు అన్నాడు ట్రంప్. సో ఇప్పుడు పైకి చెప్పకపోయినా యూరోపియన్ లీడర్స్లో ఒక ఆందోళన బదులైంది. మనము అమెరికా రక్షణ కవచం లేని రాబోయే కాలానికి ప్రిపేర్ కావాలి అని. ఇప్పటికే అనేక యూరోపియన్ కంట్రీస్ తమ డిఫెన్స్ స్పెండింగ్ పెంచాయి. ఫ్రాన్స్, యూకే, ఈ 2 దేశాలకు యూరోప్లో అణ్వస్త్రాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో ఈ 2 దేశాల మీకు ఫ్రాన్స్ అండ్ యూకే న్యూక్లియర్ కవచాన్ని, న్యూక్లియర్ అంబ్రెల్లా అంటారు, అంటే అణు రక్షణను యూరోపియన్ దేశాలకు ఎక్స్టెండ్ చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. సో యూరప్ అటు అమెరికాతో రిలేషన్స్ కంటిన్యూ చేస్తూనే ఇటు చైనాతో సంబంధాలు పెంచుకుంటున్నారు, ఇండియా లాంటి దేశాలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే
యూనిపోలారిటీ కాదు, మల్టీపోలారిటీ వైపుగా వెళ్తున్నారు. సో పైకి ఓపెన్గా అమెరికాను కాన్ఫ్రంట్ చేయకపోయినా అంతర్గతంగా అమెరికా సహాయం ఇక భవిష్యత్తులో ఉండదు అనే అంచనాకు వచ్చి తన రక్షణను తామే చూసుకోవాలన్న ప్రయత్నం యూరప్ మొదలుపెట్టింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1949లో అప్పటి సోవియట్ యూనియన్కు కౌంటర్గా అమెరికా, కెనడా, యూరప్తో కూడిన ఈ నాటో ఏర్పడింది. సో ఇప్పటికీ మరి నాటో ఉంటుందా లేదా అనే ప్రశ్న అర్థం కావాలంటే మారుతున్న స్ట్రాటజిక్ డైనమిక్స్ మనకు అర్థం కావాలి. అమెరికన్ ప్రియారిటీస్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పట్లాగా సోవియట్ యూనియన్ లేదు. ఆ మాటకొస్తే రష్యా కూడా తమకు అతిపెద్ద ఛాలెంజర్గా ట్రంప్ భావించడం లేదు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీని ఇటీవల 2026 నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ అనే డాక్యుమెంట్ను రిలీజ్ చేసింది. మీరు ఆ డాక్యుమెంట్ కనుక చూస్తే చాలా క్లియర్గా ఏమంటుంది, రష్యా ఈజ్ ఎ సీరియస్ థ్రెట్ టు అమెరికా బట్ ఎ మేనేజబుల్ థ్రెట్ అన్న పదం వాడింది. అంటే అమెరికాకు రష్యా చాలా సీరియస్ ప్రమాదమే, కానీ దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ చైనా అండ్ చైనా ప్రాంతమైన ఇండో పసిఫిక్లో మాత్రం మనకు స్ట్రాటజిక్ కాంపిటీషన్ ఉంటుంది, వ్యూహాత్మక పోటీ ఉంటుంది అనేది అమెరికా గుర్తించింది. అందుకే యూరప్ భద్రత యూరపే చూసుకోవాలి, అమెరికా సపోర్టింగ్ రోల్ ఉంటుంది అని చెప్పారు. టోటల్గా నాటోను క్లోజ్ చేస్తాం, నాటోతో మాకు సంబంధాలు లేవంటామని ట్రంప్ పైకి మాట్లాడుతున్నా అధికారిక డాక్యుమెంట్లో మాత్రం ట్రంప్ నాటోని ఏం డిజాల్వ్ చేయడు, నాటో ఉంటుంది. యూరప్ కూడా బలహీనపడినా నాటోను కోరుకుంటుంది. కానీ నాటోకు యూరప్ నాయకత్వం వహిస్తుంది, అమెరికా కేవలం సపోర్టింగ్ రోల్ మాత్రమే ప్లే చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నాటో యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారము నాటో టోటల్ డిఫెన్స్ స్పెండింగ్లో 60% అమెరికా పెట్టుకుంటే 40% యూరప్ అండ్ కెనడా పెట్టుకుంటుంది. ఇది 2027లోనే 50%కు యుఎస్ షేర్ తగ్గవచ్చని, భవిష్యత్తులో ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూరోప్ ఆలోచన ఎకానమిస్ట్ అండ్ యూరోప్ పాలసీ సెంటర్ వల్ల జాయింట్ అనాలిసిస్ డాక్యుమెంట్లు ఏం చెప్పారంటే, ఇదేదో ట్రంప్ తిక్క కాదు, భవిష్యత్తులో అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరు వచ్చినా వారు తమ దేశ పరిస్థితులపై డొమెస్టిక్ ఆస్పెక్ట్స్ ఫోకస్ చేయొచ్చు, లేదనుకుంటే చైనాతోనున్న స్ట్రాటజిక్ కాంపిటీషన్ను ఎలా ఎదుర్కోవాలని ఆలోచించవచ్చు. కానీ యూరప్ను కాపాడడం వాళ్ళ ప్రియారిటీ కాదు. ఎందుకంటే యూరప్కు చైనాతో థ్రెట్ లేదు, యూరప్కు ఉన్న థ్రెట్ రష్యాతో. సో రష్యాను అమెరికా సీరియస్గా భావించడం లేదు, ఎందుకంటే అది ఛాలెంజరే కావచ్చు కానీ అంత ప్రమాదము అని భావించడం లేదు. పైగా ట్రంప్ అయితే రివర్స్ కిసింజర్ స్ట్రాటజీ అనుసరిస్తున్నాడు. రివర్స్ కిసింజర్ స్ట్రాటజీ అంటే ఏంటంటే 1970sలో సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య విభేదాలు వచ్చిన నేపథ్యంలో హెన్రీ కిసింజర్ చూపిన ఫారిన్ పాలసీ డాక్ట్రిన్ ఏంటంటే మనం చైనాను కలుపుకొని సోవియట్ యూనియన్ ఎదుర్కొందామని. అందులో భాగంగానే అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ చైనా పర్యటించారు. అదంతా తర్వాత జరిగిన స్టోరీ మనకు తెలుసు. అమెరికా చైనా అతిపెద్ద ఎకనామిక్ పార్ట్నర్స్గా మారిపోయారు. ఇప్పటికీ కూడా అమెరికా డీకపుల్ చేసుకోలేకపోతుంది, డీ రిస్క్ మాత్రమే చేసుకుంటామంటుంది. ఎందుకంటే అంత భారీగా చైనా పైన అమెరికా డిపెండ్ అయి ఉంది. దీనికి మూలం కిసింజర్ స్ట్రాటజీ. ఇప్పుడు రివర్స్ కిసింజర్ స్ట్రాటజీ అంటే రష్యాను కూడా కలుపుకొని చైనాను ఏకం చేద్దామన్నది ట్రంప్ లక్ష్యం. అందుకే యుక్రెయిన్ వార్ విషయంలో ట్రంప్ ప్రొయాక్టివ్గా రష్యాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు. రష్యాను యునైటెడ్ నేషన్స్లో కూడా సమర్థించాడు. పుటిన్ నా ఫ్రెండ్ అన్నాడు. అలస్కాలో పుటిన్తో సమావేశం కూడా అయ్యాడు. ఇదంతా జరిగినా కూడా ఉక్రెయిన్ వార్ ఏం చేసిందంటే రష్యాను చైనాను యునైట్ చేసింది. సో ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ రష్యాను చైనాను యునైట్ చేసిందో ట్రంప్కు ఈ రివర్స్ కిసింజర్ స్ట్రాటజీ ఇబ్బందిగా అవుతుంది అమలు చేస్తానికి. అందుకే ఇప్పుడు అమెరికా కొత్తగా ఆలోచించి ఇదంతా ఎందుకు, మనము చైనా కలిస్తే పని అయిపోతుంది కదా, ప్రపంచంలో ఎవరు ఆధిపత్యం ఉన్న ఏరియాలో వాళ్ళు ఆధిపత్యం చెలాయించుకుంటారు చైనాను అని G2 అనే కాన్సెప్ట్ కూడా ఈ మధ్య ప్రతిపాదించాడు. అయితే చైనా దానికి అంత ఆసక్తి చూపలేదు. G2 అంటే ఏంటంటే అమెరికా చైనాలు కలిసి ప్రపంచాన్ని పంచుకుందామని.
సో ఇలా ఈ ఏ స్ట్రాటజిక్ సినేరియానైనా యూరప్కు ప్రియారిటీ ఉండదు. ఇది యూరప్ గుర్తించినట్లుగా కనబడుతుంది. అయితే యూరప్ ఏం చేస్తుంది మరి? కంప్లీట్గా నాటోకు స్వస్తి పలుకుతుందా అంటే అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే యూరప్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోగలదు. ఆ ప్రయత్నం మొదలు పెట్టింది కూడా. ఇప్పుడు యూరోపియన్ పాలసీ సెంటర్ స్టడీస్ ప్రకారము జర్మనీ ఉక్రెయిన్పై రష్యా వార్ తర్వాత హిస్టారిక్ రీఆర్మమెంట్ అంటే తిరిగి తన సైన్యాన్ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పోలాండ్ ఇవాళ యూరోప్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మిలిటరీ పవర్. సో ఈ మేరకు చాలా దేశాలు, నాటోలో ఉన్న అత్యధిక దేశాలు ట్రంప్ పెట్టిన ఫస్ట్ డెడ్ లైన్ అయిన 2% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన ఖర్చు పెట్టడం మొదలుపెట్టాయి. ఇప్పుడు మీకు డెన్మార్క్ లాంటి కంట్రీస్ ఈ గ్రీన్లాండ్ కాంట్రవర్సీ తర్వాత తమ బడ్జెట్ గణనీయంగా పెంచాయి. సో అందువల్ల ఆ ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఫైనాన్సెస్ ఒకటే సమస్య కాదు, క్యాపబిలిటీస్, టెక్నాలజీ ఇది అమెరికా నుంచే రావాలి. యూరోపియన్ మిలిటరీ ఇండస్ట్రీ ఆ స్థాయిలో డెవలప్ కాలేదు. కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి దేశాలు, యూకే లాంటి దేశాలు. కానీ అమెరికాతో సమానమైన ఒక బలమైన మిలిటరీ ఇండస్ట్రీ యూరప్కు లేదు. సో అందువల్ల యూరప్ ఆందోళన ఏంటంటే ఇప్పటికిప్పుడు మనం నాటోను క్లోజ్ చేయలేము, అమెరికాతో కంప్లీట్గా వదులుకోలేము, కానీ ఇక అమెరికా పెద్దగా సహాయం చేయదు అనే సినారియోకు మాత్రం ప్రిపేర్ కావాలి అని యూరప్ ఆల్మోస్ట్ డిసిషన్కి వచ్చేసారు. అందుకే ఆ రకమైన ప్లాన్ బికి యూరప్ సిద్ధపడుతోంది. అయితే దీనికి ఛాలెంజెస్ ఏంటంటే అందరికీ యూరప్ ఈజ్ నాట్ వన్ కంట్రీ. సో యూరప్లో ఉన్న వివిధ దేశాల సెక్యూరిటీ ఛాలెంజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు వెస్ట్రన్ యూరప్, ఈస్టర్న్ యూరప్ ఏమో రష్యాకు బార్డర్లో ఉంటుంది. వారు అర్జెంటుగా రష్యాను ధీటుగా ఎదుర్కోవటానికి అమెరికా సహాయం చేయనప్పుడు ఎట్లా అని వారు ఎక్కువగా ఖర్చు పెడుతున్నప్పుడు పోలాండ్ ఇది యూరప్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మిలిటరీ పవర్. ఎందుకంటే రష్యాకు పక్కనే ఉంటుంది, మీకు అది ఈస్టర్న్ యూరప్ కనుక. అలాగే వెస్ట్రన్ యూరప్కు ఆ పెద్ద ఛాలెంజ్ లేదు. ఫ్రాన్స్కో యూకేకో ఇప్పటికిప్పుడు రష్యా నుంచి వచ్చేటువంటి దాడి ప్రమాదం లేదు. అలాగే నార్థన్ యూరప్కు సదరన్ యూరప్కు తేడా ఉంది. మళ్ళీ నార్థన్ యూరప్లో ఈ స్కాండినేవియన్ కంట్రీస్, కొత్తగా ఫిన్లాండ్, నార్డిక్ కంట్రీస్ అంటారు సో ఈ ఫిన్లాండు మీకు అలాగే స్వీడను నాటోలో చేరాయి. కానీ వాళ్ళకు రష్యాకు దగ్గరలో ఉంటాయి. కానీ సదరన్ యూరప్కు అసలు రష్యా కన్నా ఉక్రెయిన్ కన్నా ముందు నార్త్ ఆఫ్రికాలో ఉన్న సమస్యలు, ఇతర సమస్యలు కూడా కన్సర్న్స్ ఉన్నాయి. సో అందువల్ల కామన్ కన్సర్న్ లేదు, కామన్ సెక్యూరిటీ పర్సెప్షన్ లేదు. అది కూడా ఒక ఛాలెంజ్గా ఉంటుంది. బట్ డెఫినెట్గా యూరప్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ప్లాన్ బి. అంటే అమెరికా సపోర్ట్ ఎక్కువ కాలం ఉండదు, మన సంగతి మనమే చూసుకోవాలి అనే ధోరణి అయితే పెరిగింది. మరి ఈ పరిణామాలు ఎవరికి లాభం? క్లియర్గా చైనాకు లాభం. ఎందుకంటే చైనా ఇప్పటికే ఇటీవల ట్రంప్ వచ్చినప్పుడు అమెరికా ఇస్ డిక్లైనింగ్ అని జింపింగ్ ఓపెన్గానే అన్నాడు కదా. దాన్ని ట్రంప్ అన్నాడు 100% రైట్ మీరు చెప్పింది, కానీ నా టైంలో కాదు బైడెన్ టైంలో అన్నాడు. సో లాభపడేది రష్యా విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే అమెరికా లేని యూరోప్ను రష్యాకు చాలా ఈజీ ఎదుర్కోవడం అనేది, అటాక్ చేయడం కూడా ఈజీ. ఇక అమెరికా తన జోలికే రాకపోతే చైనాకి ఇబ్బంది ఏముంది? సో ఇప్పుడు అమెరికా యూరోప్లో బ్రేక్ అయితే చైనా యూరోప్లో తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవచ్చు. ఇప్పటికే అమెరికన్ కాంటినెంట్లో ఆల్రెడీ మీకు సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా దేశాల్లో మీకు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఇటీవల అర్జెంటీనాలో, మీకు ఇటీవల మనం వెనుజులాలో చూసాం. అందువల్ల డెఫినెట్గా ఈ పరిణామాలు చైనాకు లాభం, రష్యాకు లాభం, యూరప్కు ఛాలెంజ్. ఇక ఇండియాకు కూడా ఒక ఛాలెంజ్. ఎందుకంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది మనకు ఛాలెంజ్. ఎందుకంటే మనకు చైనాతో ఉన్న వ్యక్తిగతమైన మన రెండు దేశాల మధ్య ఉన్న వైరము. దీనికి తోడు ఇప్పుడు అమెరికా నాయకత్వం క్వాడ్లో ఇండియా భాగస్వామి. ఇప్పుడు ఈ మారిన సెక్యూరిటీ డైనమిక్స్లో అమెరికా క్వాడ్నే ఎత్తేసాడు. మన అమెరికాను నమ్ముకొని చైనాకు వ్యతిరేకంగా వెళ్ళి ఆ క్వాడ్లో చేరాం. అమెరికా పట్టించుకోవడం లేదు, చైనా కోపంతో ఉంది.